హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఆర్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ, అలాగే ఎడిటోరియల్ ఆర్టికల్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ముందుగా హెడ్లైన్: ఎస్ఐఆర్ సెకండ్ ఫేజ్ బిగిన్స్ ఇన్ 9 స్టేట్స్, 3 యూటీస్. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సెకండ్ ఫేజ్ బిగిన్స్, రెండవ దశ ప్రారంభమవుతుంది. బిగిన్స్ అనేది V5 గా ఉంది. సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి వెర్బ్ అనేది V5 గా ఉండడం జరిగింది. ఎస్ఐఆర్ సెకండ్ ఫేజ్ అనేది సబ్జెక్ట్. ఇన్ 9 స్టేట్స్ 9 రాష్ట్రాలలో, 3 యూటీస్ 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో. యూటీస్ అంటే యూనియన్ టెరిటరీస్. క్యాంపెయినింగ్ ఎండ్స్ ఫర్ 121 సీట్స్ ఇన్ బీహార్. క్యాంపెయినింగ్ అంటే ప్రచారం, ఎండ్స్ ముగిసింది. ఇది V5 గా ఉంది. క్యాంపెయినింగ్ అనేది సబ్జెక్ట్, ఎండ్స్ అనేది V5 గా చెప్పొచ్చు. ఫర్ 121 సీట్స్ 121 సీట్లకు. ఇన్ బీహార్ బీహార్లో 121 స్థానాలకు ప్రచారం ముగిసింది. 8 కిల్డ్ యాజ్ ట్రైన్స్ కొలైడ్ నియర్ బిలాస్పూర్. 8 కిల్డ్ అంటే 8 వర్ కిల్డ్ అని ఉండాలి. అంటే 8 మంది మృతి చెందారు. యాజ్ కారణంగా. ఇక్కడ యాజ్ ని కారణంగా అని చెప్తున్నాం కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్ గా చెప్పాలి. కొన్నిసార్లు యాజ్ ని వలే అని చెప్తుంటాం. వలే అని చెప్పినప్పుడు ప్రిపోజిషన్ గా చెప్పాలి. కారణంగా చెప్తున్నప్పుడు సబార్డినేట్ కంజంక్షన్ గా చెప్పాలి. నేను గతంలో కూడా చెప్పాను. యాజ్ ట్రైన్స్ కొలైడ్. ట్రైన్స్ అనేది ప్లూరల్ బహువచనం. కొలైడ్ అనేది V1. కొలైడ్ అంటే ఎదురెదురుగా ఢీకొన్నాయి. నియర్ బిలాస్పూర్ సమీపంలోని రైళ్లు ఢీకొని 8 మంది మృతి చెందారు. టిప్పర్ డైవర్స్ అటెంప్ట్ టు అవాయిడ్ హథోల్ లెడ్ టు కొలిజన్, సేస్ డీజీపీ. టిప్పర్ డైవర్స్ అటెంప్ట్. టిప్పర్ డైవర్ యొక్క అటెంప్ట్ ప్రయత్నం. ఇక్కడ ఆర్ పక్కన అపాస్ట్రఫీ వచ్చింది కాబట్టి టిప్పర్ డైవర్ యొక్క. అటెంప్ట్ అంటే ప్రయత్నం. టిప్పర్ డైవర్ యొక్క ప్రయత్నం టు అవాయిడ్ హథోల్, గుంతను తప్పించేందుకు టిప్పర్ డైవర్ చేసిన ప్రయత్నమే లెడ్ టు కొలిజన్, ఢీకొట్టడానికి కారణం. లెడ్ టు అంటే దారి తీసింది. ఇది V2లో ఉంది. లెడ్ టు అనేది. లీడ్ అంటే V1. లెడ్ టు కొలిజన్ అంటే ఢీకొట్టింది. ఇంతకు ముందే కొలైడ్ అనే వెర్బ్ గురించి చెప్పుకున్నాం. ఇక్కడ కొలిజన్ అంటే ఢీకొట్టడం. ఇది నౌన్ ఫామ్ లో ఉంది. లెడ్ టు కొలిజన్ ఢీకొట్టడానికి కారణమైంది. సేస్ అన్నారు, డీజీపీ అన్నారు. టిప్పర్ డైవర్స్ అటెంప్ట్ టు అవాయిడ్ హథోల్ లెడ్ టు కొలిజన్, సేస్ డీజీపీ. గుంతను తప్పించేందుకు టిప్పర్ డ్రైవర్ చేసిన ప్రయత్నమే ఢీకొనడానికి కారణమైంది. వై డిడ్ గాడ్ టేక్ అవే మై 3 daughters? ఎ ఫాదర్స్ వరల్డ్ ఫాల్స్ అపార్ట్. దేవుడు నా 3 కుమార్తెలను ఎందుకు తీసుకెళ్లారు? ఎ ఫాదర్స్ వరల్డ్ ఒక తండ్రి యొక్క ప్రపంచం. ఫాల్స్ అపార్ట్ కూలిపోయింది. ఫాల్స్ అపార్ట్ అంటే కూలిపోయింది. అంటే అతను అంతగా రోధిస్తున్నారు. తన 3 కుమార్తెలను దేవుడు ఎందుకు తీసుకెళ్లిపోయాడని బాధపడుతున్నాడు. ఫాల్స్ అపార్ట్ అంటే కూలిపోవడం. అతను కలల కన్నా సామ్రాజ్యం కూలిపోయింది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు. అంతగా రోధిస్తున్నారు. 28 ఇంజూర్డ్ ఇన్ బస్ ట్రాక్టర్ యాక్సిడెంట్ ఇన్ కరీంనగర్. 28 ఇంజూర్డ్. 28 వర్ ఇంజూర్డ్ అని ఉండాలి. 28 మందికి గాయాలయ్యాయి. ఇన్ బస్ ట్రాక్టర్ యాక్సిడెంట్, బస్ ట్రాక్టర్ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. ఇన్ కరీంనగర్లో. ఎస్సీఆర్స్ కీ థర్డ్ లైన్ ప్రాజెక్ట్స్ నియరింగ్ కంప్లీషన్. ఎస్సీఆర్ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే అంటే దక్షిణ మధ్య రైల్వే యొక్క కీ థర్డ్ లైన్ ప్రాజెక్ట్స్, కీలకమైన 3వ లైన్ ప్రాజెక్టులు. నియరింగ్ కంప్లీషన్ పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. నియరింగ్ అంటే దగ్గర పడుతున్నాయి. కంప్లీషన్ పూర్తి కావడానికి. బీఆర్ఎస్ కాంట్ సీక్ సింపతి ఆఫ్టర్ ఇగ్నోరింగ్ గ్రీవింగ్ ఫ్యామిలీస్ ఇన్ ద పాస్ట్, సేస్ రేవంత్. బీఆర్ఎస్ కాంట్ సీక్ సింపతి. బీఆర్ఎస్ సానుభూతి పొందలేదు. కాంట్ సీక్
కాంట్ సీక్ అంటే పొందలేదు. ఏం పొందలేదు? సింపతి, సానుభూతి పొందలేదు. ఆఫ్టర్ ఇగ్నోరింగ్ గ్రీవింగ్ ఫ్యామిలీస్ ఇన్ ద పాస్ట్, గతంలో దుఃఖిస్తున్న కుటుంబాలను విస్మరించిన బీఆర్ఎస్ సానుభూతి పొందలేదు అని సేస్ అన్నారు, రేవంత్ అన్నారు. గ్రీవింగ్ ఫ్యామిలీస్ అంటే దుఃఖిస్తున్న కుటుంబాలు, ఇన్ ద పాస్ట్ గతంలో, ఆఫ్టర్ ఇగ్నోరింగ్ విస్మరించిన తర్వాత, ఇగ్నోరింగ్ అంటే విస్మరించడం, అంటే గతంలో దుఃఖిస్తున్న కుటుంబాలను విస్మరించారు, ఇప్పుడు బీఆర్ఎస్ సానుభూతి పొందలేదని రేవంత్ అన్నారు. ఉమెన్ మాస్టర్ మైండ్స్ హస్బెండ్స్ కిడ్నాప్ ఫర్ మనీ అండ్ ప్రాపర్టీ. ఉమెన్ మహిళ, మాస్టర్ మైండ్స్ ప్రణాళిక వేసింది, ఈ ప్రణాళికకు సూత్రధారి అయింది. ఇది V5 లో ఉంది. ఉమెన్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది V5 గా రావడం జరిగింది. హస్బెండ్స్ కిడ్నాప్, హస్బెండ్స్ అంటే భర్త యొక్క, కిడ్నాప్ కు కీలక సూత్రధారి అయింది. ఫర్ మనీ అండ్ ప్రాపర్టీ, డబ్బు ఆస్తి కోసం భర్త కిడ్నాప్ కు సూత్రధారి అయింది లేదా ప్రణాళిక వేసినటువంటి మహిళ. గవర్నమెంట్ సెట్స్ అప్ తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం, సెట్స్ అప్ ఏర్పాటు చేసింది లేదా స్థాపించింది అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ సెట్స్ అప్ అనేది V5 గా ఉంది, ఎందుకంటే గవర్నమెంట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి. లేదా ఎస్టాబ్లిషెస్ అని కూడా చెప్పొచ్చు. తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్, ప్రభుత్వం తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేసింది. విల్ ఎక్స్టెండ్ ఫుల్ సపోర్ట్ టు అమెజాన్ వెబ్ సర్వీసెస్. సీఎం, అమెజాన్ వెబ్ సర్వీసులకు పూర్తి మద్దతు ఇస్తాం. విల్ ఎక్స్టెండ్ ఫుల్ సపోర్ట్, పూర్తి మద్దతు ఇస్తాం. ఫుల్ సపోర్ట్ అంటే పూర్తి మద్దతు, విల్ ఎక్స్టెండ్ పూర్తి మద్దతు ఇస్తాం. టు అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్ వెబ్ సర్వీసులకు పూర్తి మద్దతు ఇస్తామని సీఎం అన్నారు. SIR ఎక్సర్సైజ్ ఇన్ఫ్రింజెస్ ఓటర్స్ రైట్ టు పొలిటికల్ ఎక్స్ప్రెషన్, DMK టెల్స్ SC. SIR ఎక్సర్సైజ్ అంటే SIR యొక్క కార్యాచరణ లేదా అమలు లేదా ప్రక్రియ అని కూడా చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి. రూట్ ట్రాన్స్లేషన్ కూడా చేసిన కరెక్ట్ కాదు. ఎక్సర్సైజ్ అంటే జనరల్ మీనింగ్ తెలుగులో వ్యాయామం అంటారు, కానీ ఇక్కడ ఎక్సర్సైజ్ అంటే కార్యాచరణ అనొచ్చు లేదా ప్రక్రియ అని కూడా చెప్పొచ్చు. SIR ప్రక్రియ. ఇన్ఫ్రింజెస్ ఉల్లంఘిస్తుంది. ఓటర్స్ రైట్ టు పొలిటికల్ ఎక్స్ప్రెషన్, ఓటర్ల రాజకీయ అభివ్యక్తి హక్కును ఉల్లంఘిస్తోంది అని DMK టెల్స్ SC, DMK సుప్రీంకోర్టుకు తెలిపింది. మొత్తంగా SIR యొక్క ప్రక్రియ ఓటర్ల యొక్క రాజకీయ అభివ్యక్తీకరణ హక్కును ఉల్లంఘిస్తోంది అని DMK సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓటర్లు రాజకీయంగా వారి యొక్క హక్కును వ్యక్తీకరించేందుకు అవకాశం లేకుండా ఈ SIR యొక్క ప్రక్రియ ఉల్లంఘిస్తోందని ఈ DMK సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ రోజు వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ, ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. బీహార్స్ ఎలక్టోరల్ బ్యాటిల్స్ షుడ్ బి అబౌట్ ల్యాండ్, నాట్ క్యాస్ట్ అలోన్. బీహార్స్ అంటే బీహార్ యొక్క, ఇక్కడ ఆర్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి బీహార్ యొక్క, అదే ఎస్ పక్కన ప్లూరల్ బహువచనం పక్కన అపాస్ట్రఫీ ఉంటే బీహార్ల యొక్క అనే అర్థం వస్తుంది. బీహార్ యొక్క ఎలక్టోరల్ బ్యాటిల్స్, ఎన్నికల పోరాటాలు. ఇక్కడ బ్యాటిల్స్ అంటే యుద్ధాలు అని చెప్పడం కంటే పోరాటాలు అనడం కరెక్ట్. బీహార్ యొక్క ఎన్నికల పోరాటాలు షుడ్ బి అబౌట్ ల్యాండ్, బీహార్ యొక్క ఎన్నికల పోరాటాలు భూమి గురించి ఉండాలి. అబౌట్ ల్యాండ్ అంటే భూమి గురించి, షుడ్ బి అంటే ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, షుడ్ ఎప్పుడు వచ్చినా కూడా లీ అనే అర్థం ఎప్పుడు ఉండాలి. బి అంటే ఉండడం, షుడ్ అని చెప్తున్నాం కాబట్టి ఉండాలి. నాట్ క్యాస్ట్ అలోన్, కేవలం కులంపై మాత్రమే కాదు భూమిపై కూడా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. నాట్ క్యాస్ట్ అలోన్, కేవలం కులంపై మాత్రమే కాకుండా భూమిపై కూడా సాగాలి. ఏం సాగాలి? బీహార్ ఎన్నికల పోరాటాలు. మొత్తంగా బీహార్ ఎన్నికల పోరాటాలు కేవలం కులంపై మాత్రమే కాకుండా భూమిపై కూడా సాగాలి. పికప్ ఎనీ న్యూస్ పేపర్, స్క్రోల్ త్రూ సోషల్ మీడియా ఆర్ అటెండ్ ఎ ర్యాలీ ఇన్ బీహార్
ahead of the elections and you will see a familiar political playbook in action. Pick up any newspaper. ఏ పత్రికనైనా తీసుకోండి. పికప్ అనేది ఇక్కడ వెర్బ్ గా చెప్పొచ్చు. ఏ పత్రికైనా తీసుకోండి. స్క్రోల్ త్రూ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో స్క్రోల్ చేయండి. త్రూ సోషల్ మీడియా ఆర్ లేదా అటెండ్ ఏ ర్యాలీ ఇన్ బీహార్ ahead of the elections. అటెండ్ హాజరు కండి. ఏ ర్యాలీ ఒక సభకు హాజరు కండి. ఇన్ బీహార్ ahead of the elections. బీహార్లో ఎన్నికల ముందర జరిగే ఏ సభకైనా హాజరు కండి. అండ్ మరియు యూ విల్ సీ మీరు చూస్తారు. ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది. యూ అనేది ఇక్కడ సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, సి అనేది V1. యూ విల్ సీ మీరు చూస్తారు. ఏ ఫెమిలియర్ పొలిటికల్ ప్లేబుక్ ఇన్ యాక్షన్. ఒకే విధమైనటువంటి రాజకీయ వ్యూహం కనిపిస్తుంది లేదా చూస్తారు. ఏ ఫెమిలియర్ అంటే తెలిసినటువంటిది, అంటే ఎప్పుడూ చూసేది. ఏ పొలిటికల్ ప్లేబుక్ ఇన్ యాక్షన్. ఒకే విధమైనటువంటి రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. పొలిటికల్ ప్లేబుక్ అంటే రాజకీయ వ్యూహం. ఇన్ యాక్షన్ వారు చేసే పనిలో మీకు ఒకే విధమైనటువంటి రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. ఎలాంటి పత్రిక తీసుకున్నా, సోషల్ మీడియాలో స్క్రోల్ చేసినా లేదా బీహార్లో ఎన్నికల ముందర జరిగే ఏ సభకైనా హాజరైనా మీకు ఒకే విధమైన రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. ద రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడి కంటిన్యూస్ టు ఫీల్డ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఇట్స్ కోర్ బేస్ యాదవ్స్ అండ్ ముస్లిమ్స్. ద రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడి కంటిన్యూస్ టు ఫీల్డ్. కంటిన్యూస్ అంటే కొనసాగిస్తుంది. ఇది V5 లో ఉంది. రాష్ట్రీయ జనతా దళ్ అనేది సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం కాబట్టి కంటిన్యూస్ అనే V5 రావడం జరిగింది. సో ఫీల్డ్ అంటే నిలబెట్టడం. ఎవరిని? క్యాండిడేట్స్ అభ్యర్థులను. ఫర్ ఇట్స్ కోర్ బేస్ తన ప్రధాన ఓటర్ వర్గాలైనటువంటి వారిని ప్రధాన అభ్యర్థులుగా నిలబెడుతుంది. యాదవ్స్ అండ్ ముస్లిమ్స్. యాదవులను మరియు ముస్లింలను. రాష్ట్రీయ జనతాదళ్ తన ప్రధాన ఓటర్ వర్గాలైన యాదవులు మరియు ముస్లింలను ప్రధానంగా అభ్యర్థులుగా నిలబెడుతుంది. ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. టు ఫీల్డ్ అంటే నిలబెట్టడం. టు ఫీల్డ్ క్యాండిడేట్ అంటే అభ్యర్థులను నిలబెట్టడం. బట్ రికగ్నైజింగ్ ద లిమిట్స్ ఆఫ్ దిస్ స్ట్రాటజీ, ఇట్ నౌ ప్రామిసెస్ గవర్నమెంట్ జాబ్స్ టు ఏ పాపులేషన్ డెస్పరేట్ ఫర్ స్టడీ ఇన్కమ్. బట్ కానీ రికగ్నైజింగ్ ద లిమిట్స్ ఆఫ్ ది స్ట్రాటజీ, ఈ వ్యూహానికి ఉన్న పరిమితులను గ్రహించి, రికగ్నైజ్ అంటే గుర్తించి, ద లిమిట్స్ అంటే పరిమితులు, ఆఫ్ ది స్ట్రాటజీ ఈ వ్యూహానికి ఉన్న పరిమితులను గుర్తించి లేదా గ్రహించి, ఇట్ అంటే అది, నౌ ప్రామిసెస్ ఇప్పుడు హామీ ఇస్తుంది. ప్రామిసెస్ అనేది V5 గా ఉండడం జరిగింది. ఇట్ అనేది సబ్జెక్ట్. నౌ ఇప్పుడు ప్రామిసెస్ హామీ ఇస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ ఏ పాపులేషన్ డెస్పరేట్ ఫర్ స్టడీ ఇన్కమ్. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తుంది. నౌ ప్రామిసెస్ గవర్నమెంట్ జాబ్స్ ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తామని హామీ ఇస్తుంది. టు ఏ పాపులేషన్ ప్రజలకు. డెస్పరేట్ ఫర్ స్టడీ ఇన్కమ్ స్థిరమైనటువంటి ఆదాయం కోసం. డిస్పరేట్ అంటే నిరాశగా ఉన్నటువంటి వారికి, ఆశ లేని వారికి. ఫర్ స్టడీ ఇన్కమ్ ఒక స్థిరమైనటువంటి ఆదాయం కోసం. అయితే ఈ వ్యూహానికి ఉన్న పరిమితులను గ్రహించి లేదా గుర్తించి ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇస్తోంది స్థిరమైనటువంటి ఆదాయం కోసం. ఇయర్స్ ఆఫ్ పూర్ ఎకనామిక్ గ్రోత్ హ్యావ్ ఫోర్స్డ్ మిలియన్స్ టు మైగ్రేట్ అవుట్ ఆఫ్ బీహార్ ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్. ఇయర్స్ ఆఫ్ పూర్ ఎకనామిక్ గ్రోత్ అనేక సంవత్సరాలుగా బలహీనమైనటువంటి ఆర్థిక వృద్ధి. ఇయర్స్ ఆఫ్ అంటే సంవత్సరాల తరబడి. పూర్ ఎకానమిక్ గ్రోత్ బలహీనమైనటువంటి ఆర్థిక వృద్ధి. ఇది సబ్జెక్ట్. హ్యావ్ ఫోర్స్డ్ మిలియన్స్ టు మైగ్రేట్ అవుట్ ఆఫ్ బీహార్ ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇయర్స్ ఆఫ్ పూర్ ఎకానమిక్ గ్రోత్ అనేది సబ్జెక్ట్, ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. ఫోర్స్డ్ అనేది V3. మిలియన్స్ టు మైగ్రేట్ అవుట్ ఆఫ్ బీహార్ ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్. లక్షలాది మంది బీహార్ ప్రజలు ఉద్యోగం కోసం రాష్ట్రం వెలుపలికి వలస వెళ్లాల్సి వస్తుంది. ఫోర్స్డ్ అంటే ఒత్తిడి తెస్తుంది. మిలియన్స్
లక్షలాది మందిని టు మైగ్రేట్ అవుట్ ఆఫ్ బీహార్. బీహార్ నుండి వలస వెళ్లాల్సి వస్తుంది పని కోసం. అనేక సంవత్సరాలుగా బలహీనమైనటువంటి ఆర్థిక వృద్ధి లక్షలాది మంది బీహార్ ప్రజలు ఉద్యోగాల కోసం రాష్ట్రం వెలుపలికి వలస వెళ్లాల్సి వస్తుంది. ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్ ఇలాంటి ఫ్రేజెస్ నోట్ చేసుకుంటూ ఉండాలి, అంటే పని కోసం లేదా ఉద్యోగం కోసం. ద ఆర్జేడీ హోప్స్ టు రేస్ ఏ ఫీవర్డ్ పిచ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ అండ్ విన్ సపోర్ట్ ఫ్రమ్ అన్ ఎలక్టోరేట్ ఫర్ whom migration has become a major issue. ఆర్జేడీ హోప్స్, ఆర్జేడీ ఆశిస్తుంది, ఆర్జేడీ అనేది సబ్జెక్ట్, హోప్స్ అనేది V5. టు రేస్ ఏ ఫీవర్డ్ పిచ్ ఆన్ దిస్ సబ్జెక్ట్, ఈ అంశంపై తీవ్రమైనటువంటి ప్రచారం చేసి, ఏ ఫీవర్డ్ అంటే తీవ్రమైనటువంటి ఆందోళన, పిచ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ ఈ అంశంపై తీవ్రమైనటువంటి ఆందోళనలు పెంచి, టు రైజ్ అంటే పెంచడం, ఏ ఫీవర్డ్ పిచ్ తీవ్రమైనటువంటి ఆందోళన, ఆన్ దిస్ సబ్జెక్ట్ ఈ అంశంపై, అండ్ మరియు విన్ సపోర్ట్ ఫ్రమ్ అన్ ఎలక్టోరేట్ ఫర్ హూమ్ మైగ్రేషన్ హ్యాస్ బికమ్ ఏ మేజర్ ఇష్యూ. వలస ఒక ప్రధాన సమస్యగా మారిన ఈ పరిస్థితుల్లో ఈ అంశంపై తీవ్ర ఆందోళన చేసి ప్రజల నుంచి మద్దతు పొందాలని ఆర్జేడీ ఆశిస్తుంది. విన్ సపోర్ట్ మద్దతు పొందాలని, ఫ్రమ్ అన్ ఎలక్టోరేట్ ప్రజల నుంచి లేదా ఓటర్ల నుంచి, ఫర్ హూమ్ మైగ్రేషన్ హ్యాస్ బికమ్ ఎ మేజర్ ఇష్యూ ఎవరికైతే వలస ఒక ప్రధాన సమస్యగా మారిందో వారే ఈ ఎలక్టోరేట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూమ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఫర్ హూమ్ మైగ్రేషన్ హ్యాస్ బికమ్ ఎ మేజర్ ఇష్యూ, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. మైగ్రేషన్ అనేది సబ్జెక్ట్, ఇది వలస, హ్యాస్ బికమ్ ఏ మేజర్ ఇష్యూ ఒక ప్రధాన సమస్యగా మారింది. హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, బికమ్ అనేది V3, బికమ్ V1, బికేమ్ V2, బికమ్ V3. ఏ మేజర్ ఇష్యూ ఒక ప్రధాన సమస్యగా మారింది. మొత్తంగా ఎలాంటి పత్రిక తీసుకున్నా, సోషల్ మీడియాలో స్క్రోల్ చేసినా, లేదా బీహార్లో ఎన్నికల ముందర జరిగే ఏ సభకు హాజరైనా మీకు ఒకే విధమైనటువంటి రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ తన ప్రధాన ఓటర్ వర్గాలైనటువంటి యాదవులు మరియు ముస్లింలను ప్రధాన అభ్యర్థులుగా నిలబెడుతోంది. అయితే ఈ వ్యూహానికి ఉన్న పరిమితులను గ్రహించి లేదా గుర్తించి ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తోంది. స్థిరమైనటువంటి ఆదాయం కోసం ఆతృతగా ఉన్నటువంటి ప్రజలకు ఇది ఆకర్షణీయమైనటువంటి వాగ్దానం. అనేక సంవత్సరాలుగా బలహీనమైనటువంటి ఆర్థిక వృద్ధి కారణంగా లక్షలాది మంది బీహార్ ప్రజలు ఉద్యోగాల కోసం రాష్ట్రం వెలుపలకి వలస వెళ్లాల్సి వస్తుంది. వలస ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మారిన ఈ పరిస్థితుల్లో ఈ అంశంపై తీవ్రమైనటువంటి ఆందోళనలు చేసి లేదా తీవ్రమైనటువంటి ఆందోళనలు పెంచి ప్రజల నుంచి మద్దతు పొందాలని ఈ ఆర్జేడీ ఆశిస్తుంది. ద కాంగ్రెస్ హ్యావింగ్ లాస్ట్ ఇట్స్ erstwhile support bases among forward castes to the BJP has brought its national narrative to Bihar. Inclusivity, constitutional values and secularism. The Congress అనేది ఇక్కడ సబ్జెక్టు, ఇక్కడ కామా ఉంది కాంగ్రెస్ పక్కన, అలాగే బీజేపీ పక్కన కామా ఉంది. ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం కాంగ్రెస్ కు సంబంధించింది, అంటే సబ్జెక్ట్ కు సంబంధించింది. ద కాంగ్రెస్ హ్యావింగ్ లాస్ట్ ఇట్స్ erstwhile సపోర్ట్, ఏదైతే గతంలో తనకు మద్దతు ఇచ్చినటువంటి ఉన్నత కులాల ఓటు బ్యాంకును బీజేపీకి కోల్పోయిందో అదే ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు. ద కాంగ్రెస్ హ్యావింగ్ లాస్ట్ కోల్పోయి, ఇట్స్ దాని యొక్క erstwhile అంటే గతంలో, సపోర్ట్ మద్దతు, బేసెస్ అమాంగ్ ఫార్వర్డ్ క్యాస్ట్స్ టు ద బీజేపీ అగ్ర కులాల ఓటు బ్యాంకును బీజేపీకి కోల్పోయింది. ఏది కోల్పోయింది? కాంగ్రెస్. మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ద కాంగ్రెస్ కి మొదలుపెట్టి ఇక్కడ హ్యాస్ కి కనెక్ట్ చేయాలి. చదివేటప్పుడు ఇలా చదివితేనే మీకు అర్థమవుతుంది. ద కాంగ్రెస్ హ్యాస్ బ్రాట్ ఇట్స్ నేషనల్ నెరేటివ్ టు బీహార్. ఇప్పుడు బీహార్లో దేశవ్యాప్తంగా తాను చెప్పుకుంటున్న సిద్ధాంతాలను ముందుకు తీసుకొచ్చింది. హ్యాస్ బ్రాట్ ముందుకు తీసుకొచ్చింది. ద కాంగ్రెస్ అనేది సబ్జెక్ట్, హ్యాజ్ అనేది
హెల్పింగ్ వర్బ్ బ్రాట్ అనేది V3. ఇట్స్ అంటే దాని యొక్క నేషనల్ నెరేటివ్ టు బీహార్. దేశవ్యాప్తంగా తాము చెప్పుకుంటున్నటువంటి సిద్ధాంతాలను ముందుకు తెచ్చింది. అవి ఏంటంటే ఇన్క్లూజివిటీ, సమగ్రత, అందరినీ సమానంగా చూడడం, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, రాజ్యాంగ విలువలు కాపాడడం, అండ్ మరియు సెక్యులరిజం, లౌకికత, మతపరమైనటువంటి వివక్ష లేకుండా సమానత్వం వంటి అంశాలను ప్రచారాలను ప్రధానంగా ఉపయోగిస్తుంది. ఏది ఉపయోగిస్తుంది? కాంగ్రెస్ ఉపయోగిస్తుంది. మీరు వీడియో చూస్తున్నప్పుడు క్రింద HYPE హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఇమీడియట్ గా వీడియోని లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. ఈ వీడియోకు ఎన్ని హైప్స్ ఎక్కువ యాడ్ అవుతాయో అంతమందికి ఇది రీచ్ అవుతుంది. కాబట్టి మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేస్తూ, హైప్ చేస్తూ, షేర్ చేస్తూ ఉండండి. నేను చేస్తున్నటువంటి వీడియోలను నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ను కూడా యాడ్ చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి. మొత్తంగా గతంలో తమకు మద్దతు ఇచ్చినటువంటి అగ్ర కులాల ఓటు బ్యాంకును బీజేపీకి కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీహార్లో దేశవ్యాప్తంగా తాము చెప్పుకుంటున్నటువంటి సిద్ధాంతాలను ముందుకు తెచ్చింది. అంటే సమగ్రత, రాజ్యాంగ విలువలను కాపాడటం, లౌకికత వంటి అంశాలను ప్రచారంలో ప్రధానంగా ఉపయోగిస్తుంది. ఇట్ ఈస్ పిచ్చింగ్ దీస్ అగెనిస్ట్ ద భారతీయ జనతా పార్టీస్ డివైజివ్ కమ్యూనలిజం. It is pitting these against the Bharatiya Janata Party's divisive communism. It is pitting these. It is. It అంటే కాంగ్రెస్, సబ్జెక్ట్ ఈస్ pitting అనేది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది. ఇది అనేది హెల్పింగ్ వర్బ్, pitting అనేది V4. దీస్ వాటిని ముందు పెడుతుంది. ఇట్ ఈస్ pitting these against the భారతీయ జనతా పార్టీస్ డివైజివ్ కమ్యూనలిజం. ఈ సందేశాన్ని భారతీయ జనతా పార్టీ చేపడుతున్న విభజనాత్మక కమ్యూనల్ రాజకీయాలకు ఎదుట పెట్టింది. ఎగనిస్ట్ అంటే దానికి వ్యతిరేకంగా. ద భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ యొక్క డివైజివ్ కమ్యూనలిజం, విభజనాత్మక కమ్యూనల్ రాజకీయాలను. మొత్తంగా ఈ సందేశాన్ని భారతీయ జనతా పార్టీ చేపడుతున్న విభజనాత్మక కమ్యూనల్ రాజకీయాలకు ఎదుట పెట్టింది. దిస్ మెసేజ్ రెజొనేట్స్ ఇన్ పార్ట్స్ ఆఫ్ సెమీ అర్బన్ బీహార్. దిస్ మెసేజ్ అంటే ఈ సందేశం, రిజొనేట్స్ అంటే ప్రతిధ్వనిస్తుంది లేదా ప్రభావం చూపుతోంది. ఇన్ పార్ట్స్ ఆఫ్ సెమీ అర్బన్ బీహార్, బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు ఇది ప్రతిధ్వనిస్తుంది. బట్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద పార్టీస్ హేడేస్ ఆర్ బిహైండ్ ఇట్. బట్ కానీ ఇట్ ఈస్ క్లియర్, ఇది స్పష్టం, దట్ అది ద పార్టీస్ హేడేస్ ఆర్ బిహైండ్ ఇట్. పార్టీ యొక్క హేడేస్ అంటే స్వర్ణయుగం లేదా ఉజ్వలమైనటువంటి కాలం. ఇలాంటి పదాలు మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. గొప్ప రోజులు, ఆర్ బిహైండ్ ఇట్, అవి ముగిశాయి. కానీ పార్టీ యొక్క సువర్ణ దినాలు ఇప్పుడు గతం అయిపోయాయని స్పష్టంగా కనిపిస్తుంది. లేదా ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, కానీ ఆ పార్టీకి ఉన్న సువర్ణమైనటువంటి రోజులు ఇప్పుడు తిరిగి రావడం కష్టం అన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఏ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి. ద లెఫ్ట్ పార్టీ స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ రైట్స్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్, ల్యాండ్ రిఫార్మ్స్, లేబర్ రైట్స్, డిగ్నిటీ ఫర్ వర్కర్స్. ద లెఫ్ట్ పార్టీస్ అంటే వామపక్షాలు స్పీక్ ద లాంగ్వేజ్ ఆఫ్ రైట్స్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్. ఈ వామపక్షాలు ప్రజల హక్కులు మరియు పునర్విభజన గురించి మాట్లాడతాయి. ద లాంగ్వేజ్ ఆఫ్ రైట్స్ భాష యొక్క హక్కులు, అండ్ మరియు రీడిస్ట్రిబ్యూషన్ అంటే పునర్విభజన, సమానంగా పంచడం. ల్యాండ్ రిఫార్మ్స్ భూ సంస్కరణలు, లేబర్ రైట్స్ కూలీల హక్కులు, డిగ్నిటీ ఆఫ్ వర్కర్స్ కార్మికుల యొక్క గౌరవం. ఈ వామపక్ష పార్టీలు ప్రజల హక్కులు, వనరుల సమాన పంపిణీ గురించి మాట్లాడతాయి. భూ సంస్కరణలు, కూలీల హక్కులు, శ్రమజీవుల గౌరవం కోసం పోరాడతాయి. బట్ ఎక్సెప్ట్ ఇన్ సమ్ పాకెట్స్ దే హ్యావ్ నాట్ బిల్ట్ ఎ మాస్ బేస్. బట్ కానీ, ఎక్సెప్ట్ అంటే తప్ప, ఇన్ సమ్ పాకెట్స్ అంటే కొన్ని ప్రాంతాలను తప్ప, దే హ్యావ్ నాట్ బిల్ట్ ఏ మాస్ బేస్
అవి పెద్ద ప్రజాబలం సంపాదించుకోలేకపోయాయి. ఏ అంటే అవి వామపక్షాలు. దే హ్యావ్ నాట్ బిల్ట్ ఎ మాస్ బేస్. అవి పెద్ద ప్రజాబలాన్ని సంపాదించుకోలేకపోయాయి. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. దే అనేది సబ్జెక్ట్, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, బిల్ట్ అనేది V3. స్మాలర్ ప్లేయర్స్ సచ్ as Vikshil Insan Party have been brought in to peel away support from marginalized communities that have traditionally backed the ruling Janata Dal United or JDU. Smaller players such as the Vikshil Insan Party. Smaller parties, smaller players అంటే చిన్న రాజకీయ పార్టీలు సచ్ as వంటివి. ద విక్షీల్ ఇన్సాన్ పార్టీ, వికసీల్ ఇన్సాన్ పార్టీ వంటి చిన్న రాజకీయ పార్టీలు హ్యావ్ బీన్ బ్రాట్ ఇన్ రాజకీయ రంగంలోకి తీసుకురాబడ్డాయి లేదా ప్రోత్సహించబడ్డాయి. ఇది ప్యాసివైజ్ లో ఉంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది, ప్యాసివైజ్ లో ఉంది. స్మాల్ ప్లేయర్స్ సచ్ as ద విక్షీల్ ఇన్సాన్ పార్టీ అనేది ఆబ్జెక్ట్. ఇది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. బీన్ అనేది యాజ్ ఇట్ ఈజ్ గా స్ట్రక్చర్ లో ఉంటుంది. బ్రాట్ అనేది V3. రాజకీయ రంగంలోకి తీసుకురాబడ్డాయి లేదా ప్రోత్సహించబడ్డాయి లేదా తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారో మనకు అనవసరం. టు పీల్ అవే సపోర్ట్, మద్దతును విడదీయడానికి, ఓటర్లను ఆకర్షించి దూరం చేయడానికి. ఫ్రమ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, సామాజికంగా ఆర్థికంగా అంచుకు నెట్టబడ్డ వర్గాల నుండి. దట్ హ్యావ్ ట్రెడిషనల్లీ బ్యాక్, చాలా కాలంగా మద్దతు ఇస్తూ వచ్చినటువంటి. హ్యావ్ ట్రెడిషనల్లీ బ్యాక్ అంటే మద్దతు ఇవ్వడం. ట్రెడిషనల్లీ సాంప్రదాయకంగా అంటే చాలా కాలంగా మద్దతు ఇస్తూ వచ్చినటువంటి. రూలింగ్ జనతాదళ్, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి జనతాదళ్ లేదా JDU పార్టీకి. మొత్తంగా వికసీల్ ఇన్సాన్ పార్టీ వంటి చిన్న రాజకీయ పార్టీలు చాలా కాలంగా JDU మద్దతిస్తూ వచ్చిన అంచున ఉన్న వర్గాల మద్దతును ఆకర్షించి విడదీయడానికి రాజకీయ రంగంలోకి వచ్చాయి. ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ నేర్చుకుంటూ అలాగే ఎడిటోరియల్ ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ గ్రామర్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండండి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.